ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై శాసనసభలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఏడాది కాలంలో 52,000 కోట్ల మాత్రమే అప్పు తీసుకున్నామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. చెప్పిన లెక్క ప్రకారంగా 1,27,208 కోట్ల రూపాయలు ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది. 1,27,000 అంటే 5 ఏళ్లలో లెక్క పెడితే ఇది 6,36,000 కోట్లు అవుతుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4,17,000 అయితే మీరు 5 ఏళ్లలోనే ఈ రోజు 6,36,000 చేయబోతున్నారు. తర్వాత ఇంకొక విషయం నేను మీకు ద్వారా క్లారిఫై చేయాలనుకుంటున్నా. గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు, మేము ప్రివిలేజ్ మోషన్ దేని మీద ఇచ్చామో మీరు క్లారిఫై చేయాలి. దాదాపు 20 మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం మీ దగ్గరికి వచ్చి మేము ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ దేని మీద అధ్యక్ష మీరే చెప్పాలి. వారేదో నేను మధురలో మాట్లాడిన దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినామని సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది వాస్తవ అప్పులు 4,17 అయితే 7 లక్షల కోట్లు అని చెప్పి వీళ్ళు సభను తప్పుదో పట్టించారు. పోయిన బడ్జెట్ స్పీచ్ లో తప్పుడు ఫిగర్ చెప్పారని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి మీద మీకు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. కానీ వారు ఇప్పటిదాకా ఏం మాట్లాడినరు? లేని ఆవేశం తెచ్చుకొని వ్యవసాయ కూలీలకు ఇయ్యద్దా, మీరు దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా అన్నారు. తొందరగా ఈమనే మేము అడుగుతున్నాం. వ్యవసాయ కూలీలే కాదు 6 గ్యారంటీలు అమలు చేయండి. మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తా అన్నారు, చట్టబద్ధత తేండి అని మేము అడుగుతా ఉన్నాం. అయితే అధ్యక్ష మీ ద్వారా మళ్ళీ నేను కోరుతున్నా, నేను భట్టి గారి సవాల్ను స్వీకరిస్తున్నా. ప్రివిలేజ్ మోషన్ అప్పుల మీద తప్పుడు ప్రచారం మీద మీకు ఇచ్చాము, దాన్ని ఈ శాసనసభలోనే అలో చేయండి. వీలైతే సభా కార్యక్రమాలు సస్పెండ్ చేసి ఇప్పుడే దాని మీద చర్చ పెట్టినా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేదు మీ కన్వీనియన్స్ ప్రకారంగా ఈ సమావేశాలు ముగిసే లోపు అప్పుల మీద మీరు చర్చ పెట్టండి. వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మా ప్రివిలేజ్ మోషన్ ను మీరు అలో చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం.